ప్రేమించినావు, నీ యొక్క కుమారుని మా కొరకు బలిగా అర్పించావు. దాని కొరకు నీకే స్తుతులయ్యా. దేవా, ఈ యొక్క దినమందు తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వచ్చి ఉండగా తండ్రి, అటువంటి వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని ముట్టండి. దేవా, మా యొక్క అంధకారమును మా నుండి తీసివేసి దేవా నీ యొక్క వాక్యమును మాకు బోధించి నేర్పించండి. దేవా, నేర్చుకునేది తండ్రి దుష్టుడు మా యొక్క హృదయంలో నుంచి దొంగిలించుకుపోకుండా తండ్రి నీవే కాపాడి భద్రపరచండి. దేవా, అల్పుడునైనా నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకున్నామయ్యా. దేవా, నీ యొక్క పరిశుద్ధుల మధ్యన ఒప్పుకొనుచున్నాను జ్ఞానం లేని వాడిని తండ్రి, సహాయం చేయము. దేవా, నన్ను నీ యొక్క నోటి బోరగా వాడుకొని విశ్వాసంగా నీ యొక్క బిడ్డలకు తండ్రి అందచేయడానికి కృప చూపించమని యేసేవారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనందరము ఏం నేర్చుకున్నామంటే జెనిసిస్ ఆదికాండం అన్నది ఇట్స్ ఏ ఫౌండేషనల్ బుక్. ఈ యొక్క మన యొక్క విశ్వాసాన్ని ఆధారంగా చెప్పుకునే ఈ యొక్క బైబిల్ గ్రంథం యొక్క పునాదిగా ఉంది ఈ యొక్క ఆదికాండం. అటువంటి ఆదికాండములో మనము మొట్టమొదటి అధ్యాయంని ధ్యానించుకుంటున్నాము. అటువంటి పునాదిగా ఉన్న ఆదికాండానికి పునాదిగా ఉన్నది ఇటువంటి మొట్టమొదటి అధ్యాయము. సో ఇటువంటి మొట్టమొదటి అధ్యాయంలో వీ హ్యావ్ సీన్ డే 1, మొట్టమొదటి దినాన్ని మనం చూసుకున్నాము. మొట్టమొదటి దినము దేవాతి దేవుడు ఏం సృజించారు? దేవాతి దేవుడు మొట్టమొదటి దినమున ఆ యొక్క సమయమును, ఆ యొక్క శూన్యమును, ఆ యొక్క ఆకాశమును దేవుడు సృజించాడు అని మనం చూసుకున్నాము. తర్వాత రెండవ దినమున ఆ యొక్క పైనున్న నీటిని, కింద ఉన్న నీటిని, ఆ యొక్క సముద్రములను, ఆ యొక్క జలములను, పైనున్న జలములను, క్రిందున్న జలములను దేవుడు వేరుపరిచారు అని చెప్పేసి ఆ విధంగా వేరుపరిచిన తర్వాత క్రిందున్న జలములను ఒక చోట చేరమనగా మిగిలిన భాగమును భూమిగా పిలువబడి ఆరిన నేలని భూమిగా దేవాతి దేవుడు సృజించటం అనేది మనం రెండవ దినం మనం చూసుకున్నాము. మొట్టమొదటి దినము సమస్తమును, ఈ యొక్క శూన్యములను దేవుడు సృజించటము. రెండవ దినమున ఆ యొక్క జలములను వేరుపరిచి, ఆ యొక్క భూమిని, నేలని వేరుపరిచి ఆరిన నేలకి భూమిగా పేరు పెట్టడము మనం చూసుకున్నాము. దాని తర్వాత మూడవ దినముగా మనము ఈ యొక్క వెజిటేషన్ మనం చూసుకున్నాము. మూడవ దినమున ఆ యొక్క భూమి మీద మిగిలిన వెజిటేషన్, గత వారం మనం చూసుకుంది ఏంటంటే వెజిటేషన్ అంతా దేవాతి దేవుడు సృజించారు అని చెప్పేసి చూసుకున్నాము. వెజిటేషన్ అంటే ఏంటి అంటే పచ్చదనం, చెట్లు, ఆకులు, ఈ యొక్క గడ్డి, ఈ లోకంలో మనకి కనిపించే ఆ యొక్క పచ్చదనము, ఈ యొక్క మొక్కలు, వాటన్నిటిని, మొక్కలు, చెట్లు, అడవులు, ఆ యొక్క పచ్చదనం అంతటిని దేవాతి దేవుడు సృజించడం అన్నది మనం జ్ఞాపకం చేసుకున్నాము. అందులో ప్రత్యేకంగా ఏవి ఒక్కదాని నుండి ఇంకోటి అంటే ఒక ఎవల్యూషన్ పద్ధతిలో మనకి ఉన్న సైన్స్లో ఉన్న ఆ యొక్క ఎవల్యూషన్, చార్ల్స్ డార్విన్ గారు చెప్పిన ఎవల్యూషన్ ప్రకారం కాదు, కానీ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ అంటే పాలకూర కావచ్చు, చుక్కకూర కావచ్చు, ఆకుకూర కావచ్చు, ఇటువంటి పలు రకాలైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ని ఒకేసారి దేవాతి దేవుడి యొక్క లోకంలో సృజించడం అన్నది మనం చూసుకున్నాము. అందులోనే మనకి చాలా మెడిసినల్ హర్బ్స్, మనకి కావాల్సిన చెట్లు, ఫలం ఇచ్చే చెట్లు, మనకు కావాల్సిన కూరగాయలు ఇచ్చే చెట్లు, అలాగే ఈ లోకంలో మనకు కనిపించే మిగిలిన పచ్చదనం అంతా దేవాతి దేవుడు ఆ యొక్క సమయంలో సృజించడం అన్నది మనం చూసుకున్నాము. దాని తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే వీ హ్యావ్ ఆల్రెడీ సీన్, అదే వాక్యంలో మనం ఏం చూసుకున్నామంటే మనకి ఈ యొక్క బైబిల్లో లెట్స్ రీడ్ దట్ వర్స్. ఒకసారి ఆ యొక్క వచనం చదువుకుందాము. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 11వ వచనం చూడండి. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయను. ఈ యొక్క వాక్యం బట్టి మనం ఏం చూస్తామంటే ఒకే సమయంలో అంటే వేరువేరు సమయముల్లో వేరువేరు చెట్లను సృజించలేదు, కానీ ఆ యొక్క అందమైన భూమి సృజించినప్పుడు అందులో సమస్తము దేవుడు అందంగా చూసిన దినమున సమస్తము పలు రకాలైన ఈ చెట్లను, ఈ యొక్క మొక్కలను దేవాతి దేవుడు మొలిపించటం అన్నది మనం చూసి ఉన్నాము.
మనము చాలాసార్లు మనం అనుకుంటాము, విత్తనం ముందా చెట్టు ముందా అని మనం అనుకుంటే, మన వాక్యం ప్రకారము ఆహ్, ఏ విధంగా అయితే మనుషుడు చిన్న పిల్లవాడిగా సృజించబడలేదు గానీ, ఒక పురుషునిగా దేవాతి దేవుడు యవ్వనంలో ఉన్న పురుషునిగా దేవుడు సృజించాడు. అదేవిధంగా ఈ యొక్క విత్తనము నుండి చెట్టు మొలిపించలేదు గానీ, డైరెక్ట్‌గా చెట్లనే దేవుడు సృజించటం అన్నది మనం ఈ యొక్క వాక్య ప్రకారం మనం చూసుకుంటూ ఉన్నాం. సో, ఇది మనకేం నేర్పిస్తదంటే, ఇట్స్ ఏ ఫుల్లీ మెచ్యూర్ క్రియేషన్. అంటే నథింగ్ నె దేర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ గాడ్ టు క్రియేట్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ ఆరిజిన్స్ అండ్ ఫ్రమ్ ఇట్స్ రూట్స్ విచ్ ఆర్ ద సీడ్స్. విత్తనాల నుండి దేవుడు సృజించాల్సిన అవసరము దేవాతి దేవునికి లేదు. ఆయన శక్తివంతుడు గనక, ఆయన మాట చొప్పున ఇటువంటి సృష్టిని సృజించిన వాడు గనక, అటువంటి గొప్ప సృష్టికర్త తన యొక్క పూర్ణ మహిమలో, తన యొక్క శక్తిలో ఇటువంటి సృష్టిని సృజించటం అన్నది, అనగా విత్తనము నుండి కాకుండా డైరెక్ట్గా చెట్లని దేవాతి దేవుడు సృజించడం అనేది మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము. అండ్ ఆల్సో వి సీ 14th verse, 14వ వచనము 15వ వచనం కూడా చదువుకుందాము. ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 14-15. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండుగాకనియు, భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారం ఆయను. ఇది దేవాతి దేవుడు ఆ యొక్క 4వ దినమున సృజించిన వాటి గురించి మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము. సో, మొట్టమొదటి దినము దేవాతి దేవుడు ఆ యొక్క ఆకాశ విశాలములు దేవాతి దేవుడు సృజించారు. 2వ దినమున ఆ యొక్క పైనున్న నీటిని, కిందున్న జలములను వేరుపరిచి ఆ యొక్క భూమిని, నీటిని వేరుపరచడం అన్నది చూసుకున్నాము. 3వ దినమున అటువంటి భూమి మీద ఈ యొక్క పచ్చతనాన్ని దేవాతి దేవుడు సృజించడం మనం చూసుకున్నాము. ఇప్పుడు 4వ దినమున మనం ఏం చూస్తున్నామంటే, ఆ యొక్క విశాలమందు ఎన్నో జ్యోతులను దేవాతి దేవుడు సృజించడం అన్నది మనం చూసుకుంటూ ఉన్నాము. సో, అటువంటి జ్యోతులు మనం గత వారం కూడా దీని గురించి ధ్యానించుకున్నాము. మనకి ఆ యొక్క జ్యోతులు ఎందుకంటే చాలా సమాధానాలు మనం గత వారం చూసుకున్నాము. మొట్టమొదటిది ఏంటిది? గత వారం మనం చూసుకున్నది, ఆ జ్యోతులు మనకి ఎందుకంటే చీకటిని వెలుగుని వేరుపరచుటకు అని ఇక్కడున్న వాక్యం బట్టి మనం చూసుకున్నాము. 14వ వచనం చూడండి. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు. సో, దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే, పగల్ని రాత్రిని వేరుపరచడానికి యొక్క జ్యోతుల్ని దేవాతి దేవుడు సృజించడం అన్నది మనం చూస్తున్నాము. రెండవదిగా, ఇటువంటి జ్యోతులు మనకి ఎందుకు ఉపయోగపడతాయంటే, ఇటువంటి జ్యోతులు మనకి ఈ యొక్క దేవాతి దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవాతి దేవుని యొక్క మహిమను మనకి వ్యక్తపరచటానికి ఈ యొక్క జ్యోతులు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి, అది మనము ఆ యొక్క మాట కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో మనం చూస్తున్నాము. ఆకాశములో దేవుని మహిమ వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుతున్నది. పగటికి పగల బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. సో, this is the second reason that God has created these great cosmic entities, cosmic bodies in the heaven. దేవాతి దేవుడు అటువంటి గొప్ప వెలుగులను ఈ యొక్క శూన్యంలో, అంతరిక్షంలో దేవాతి దేవుడు ఎందుకు సృజించారంటే, that we may understand that the magnanimity of our Lord. మన యొక్క దేవాతి దేవుడి యొక్క గొప్ప మహిమను మనం అర్థం చేసుకునటానికి. ఎందుకంటే గత వారం మనం అనుకున్నాం కదా, వెన్ వి ఇమాజిన్ ourselves when we travel, మనము ఎక్కడికైనా ప్రయాణం చేస్తుండగా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి మనకి చాలా సమయం పట్టిద్ది. అటువంటి సమయం మనకి ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళటానికి పడుతున్నప్పుడు, మనం ఉన్నది చాలా చిన్న భూమి, ఈ యొక్క గొప్ప గొప్ప ఆకాశ విశాలమందు ఉన్న
ఇటువంటి సూర్యుడు మిగిలిన నక్షత్రముల మీద పోల్చుకుంటే మనం చాలా చిన్న ప్లానెట్ మీద ఉన్నాము. భూమి అనే ఇటువంటి చిన్న ప్లానెట్ మీద ఉన్నాము. అటువంటి భూమిలో చిన్న దేశంలో ఉన్న చిన్న రాష్ట్రంలోనే మనం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి ప్రయాణం చేస్తే చాలా విశాలముగా, చాలా దీర్ఘముగా మనకి ఆ యొక్క ప్రయాణం అన్నది అనిపిస్తుంది. దాన్ని బట్టి వాట్ వి అబ్జర్వ్ ఈస్ ద మ్యాగ్నానిమిటీ ఆఫ్ అవర్ లార్డ్. మన యొక్క దేవుని యొక్క శక్తి మనకి అక్కడ అర్థమవుతూ ఉంటుంది మొట్టమొదటి ఆ యొక్క వచనముల్లో. అటువంటి సృష్టిని మనం ఒకసారి ఎప్పుడైనా మన యొక్క మేడ మీద ఉండి వెన్ వి సీ అప్ సైడ్ మన యొక్క మేడ మీద నుంచి పైన ఆకాశం వైపు చూసినప్పుడు, ఆ యొక్క నక్షత్రములన్నీ చూసినప్పుడు, ఆ యొక్క విశాలమందు అలా పరుచుకుని ఉండగా దేవాతి దేవుడి సృష్టి ఎంత గొప్పగా ఉన్నదని చెప్పి మనం ఆశ్చర్యపోయే అవకాశం మనకు దొరుకుతూ ఉంటుంది. సో మోర్ ఓవర్ మనం ఇంకా కొద్దిగా లోతుగా చూసుకుంటే ఈ యొక్క భూమి అన్నది కొద్దిగా సూర్యునికి దగ్గరగా కానీ సూర్యునికి కొద్దిగా దూరంగా ఉన్న ఈ యొక్క భూమిలో ఈ యొక్క జీవరాశులు జీవించడం అనేది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉంటే వేడి, ఇప్పటికే మన యొక్క విజయవాడలో కానీ ఎక్కడైనా ఉంటే వేడి తట్టుకోలేకపోతాం. అసలు ఈ వేడికే మనం అల్లాడిపోయి అందరూ ఏసీలు పెట్టుకోవాల్సిన అవసరం వచ్చేసి ఉండగా, సో ఇంకొద్దిగా దగ్గరగా ఉంటే అసలుకే జీవించలేని భయంకరమైన పరిస్థితులు, లేదా ఆ యొక్క సూర్యుడికి దూరంగా వెళ్తే మనం చలికాలం ఎటువంటి విధంగా హీటర్లు వేసుకుని మనల్ని మనం వేడిపరుచుకుంటామో అటువంటి స్థితిలో వెళ్ళిపోతాం అనమాట. ఇంకా అసలు అప్పుడు కూడా జీవించడం అన్నది కష్టతరం అయిపోయింది. దేవాతి దేవుడు ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క జ్ఞానంలో ఎంత అందంగా ఎక్కువ సూర్యునికి దగ్గరగా కాకుండా ఎక్కువ దూరంగా కాకుండా ఈ యొక్క భూమిలో మానవాళి జీవించటానికి అనుకూలంగా, అంటే జీవం అన్నది ఈ యొక్క లోకంలో ఈ భూమిలో ఉండటానికి అనుకూలంగా దేవుడు ఈ యొక్క భూమిని సృజించడం అన్నది, ఆ సూర్యుడిని చంద్రుడిని కూడా దేవాతి దేవుడు ఈ లోకంలో ఎన్నో కార్యాలకు ఉపయోగపడేలాగా వాటిని సృజించడం అన్నది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో దాంతోపాటు అండ్ ఈ యొక్క సూర్యుడు చంద్రుడు ఇంకెందుకు ఉపయోగపడతాయని మనం చూసుకుంటే ఆల్సో టు గివ్ అస్ డిఫరెంట్ సీజన్స్. వేరు ఋతువులను వేరుపరచటానికి ఈ యొక్క భూమి, ఈ యొక్క సూర్యుడు చంద్రుడి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే గత వారం చెప్పాను, సూర్యుడు ఇక్కడ ఉండగా సూర్యుడు చుట్టూ భూమి ఇంత దగ్గరగా తిరగదు, కానీ ఇంత దగ్గరగా ఒక చోట దూరంగా ఇంకో సమయంలో ఇలా తిరిగిద్దని మనం అనుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడేమో ఎండాకాలము, ఇక్కడ ఉన్నప్పుడేమో చలికాలం అని మనం అనుకుంటాం. అది తప్పు. ఒకే డిస్టెన్స్లో సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది, కానీ ఒక చోట ఎండాకాలము, ఇంకో చోట చలికాలం ఏ విధంగా ఉంటుందంటే భూమి కొద్దిగా ఒక పక్కకి వంగి ఉండటం వల్ల ఈ యొక్క సూర్యుడి వైపు వంగి ఉన్న ఈ యొక్క భూమి ఏంటంటే సూర్యుడి వైపు వంగి ఉన్న ఈ యొక్క భూమి వైపు మనకి ఎక్కువ ఎండ, సూర్యుడికి వ్యతిరేకంగా ఉన్న మిగిలిన భాగం ఏమో చలికాలం ఉండటం అన్నది మనం చూసుకుంటూ ఉన్నాము. సో అదైపోయిన తర్వాత అనదర్ రోల్ ఈజ్ టు గివ్ సైన్స్. ఈ యొక్క భూమి ఆకాశముల యొక్క సూర్యుడు చంద్రుడి యొక్క ఉద్దేశంలో మనకి ఏంటంటే దేవాతి దేవుని గురించి మనకి సాక్ష్యము పలికే వాటిగా ఉన్నాయి. మొట్టమొదటిగా పాత నిబంధనలో యెహోషువ గ్రంథము ఆ యొక్క 10వ అధ్యాయము 12-13 వచనముల్లో మనం ఇప్పుడు తిప్పక్కర్లేదు, కానీ అందులో యెహోషువ ప్రార్థించగా ఆ యొక్క సూర్యచంద్రులు ఆగిపోవటం అన్నది, సూర్యుడు ఎక్కడ ఉండగా అక్కడే నిలిచి ఉండిపోవటం అన్నది మనము అక్కడ చూసుకుంటూ ఉంటాము. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించటానికి జ్ఞానులు ఏ విధంగా వస్తారంటే ఆ యొక్క చుక్కని, ఆ యొక్క నక్షత్రముని చూసుకుని ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించి ఈ యొక్క లోకానికి రారాజు జన్మిస్తున్నాడని చెప్పి ఆ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనంలో మనము చూసుకుంటాము. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన
పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. తూర్పు దిక్కున ఆ యొక్క నక్షత్రమును చూచి వాళ్ళు రావటం అన్నది. ఇప్పుడు మనం ఏమేమి చూసుకున్నాము? దేవుని యొక్క 4వ దినమున ఆ యొక్క సూర్యుడు చంద్రుడిని ఇంకా ఈ యొక్క ఆకాశ నక్షత్రముల్ని సృజించటానికి, దానివల్ల ఈ యొక్క భూమిలో మనకి ఏ విధంగా ఉపయోగపడినాయి అన్నది మనం ఈ యొక్క సమయం వరకు మనం చూసుకున్నాము. సో ఇప్పుడు మనము 5వ దినాన్ని జ్ఞాపకం చేసుకుందాము. లెట్స్ గో టు 5th డే. 5వ దినముని జ్ఞాపకం చేసుకుందాము. ఆ యొక్క 5వ దినమున ఒకసారి ఎవరైనా ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనము నుండి 23వ వచనము వరకు చదవండి. ఇప్పుడు జీవం కలిగిన చాలించి వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును కాకనియు, పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును కాకనియు పలికెను. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారం జలములు సమృద్ధిగా పుట్టించిన మత్స్యములను జీవము కలిగి చాలించి వాటన్నిటిని దాని జాతి ప్రకారం రెక్కల గల ప్రతి పక్షిని గుర్తించాను. అది మంచిదని దేవుడు చూచాను. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండడు నీవు, పక్షులు భూమి మీద విస్తరించు కాక నీవు వాటిని ఆశీర్వదించను. అస్తమయమును ఉదయమును కలుగుగా 5వ దినమాయను. సో ఇప్పుడు దాకా మనం చూసుకున్నవి 4 దినములు. ఇప్పుడు 5వ దినమున దేవాతి దేవుడు ఏం సృజించారంటే ఈ యొక్క లోకములో ఉన్న జీవరాశులను దేవాతి దేవుడు సృజించారు. ఈ యొక్క లోకములో ఉన్న జీవరాశులు, ఈ యొక్క సముద్రములో నీటి జలములలో ఉన్న జీవరాశులు, ఆకాశం విశాలముందు ఎగురే జీవరాశులు, భూమి మీద సంచరించే పాకే వేరు జీవరాశుల్ని దేవాతి దేవుడు సృజించడం అన్నది మనం ఇక్కడ చూసుకుంటూ ఉంటాం. Like we always mistake that the blessing of the Lord or else the grace of the Lord is upon only the humanity that God has created అనుకోవటం చాలా తప్పు. దేవుడి యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క దీవెన ఇవి మనుషుల మీదే ఉన్నాయి అని చెప్పి మనం అనుకోవటం ఎప్పుడు చాలా తప్పు. దేవాతి దేవుడి యొక్క ప్రేమ, అటువంటి దేవాతి దేవుని యొక్క దీవెనలు ఈ సృష్టిలో ఉండే ప్రతి ఒక్క జీవరాశి మీద ఉండటం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ప్రతి ఒక్క జీవరాశి మీద దేవాతి దేవుడి యొక్క దీవెనలు ఉన్నాయంటే అవి కూడా దేవాతి దేవుని యొక్క చేతి సృష్టిగా ఉన్నాయి కనుక వాటిని కూడా దేవుడు చాలా ఇష్టముగా, చాలా ప్రేమగా సృజించుకున్నాడు కనుక. గత ఆదివారం మనం ఆ యోనా కథ విన్నాం కదా. యోనా కథలో మనుషుల పట్ల యోనా ఎంత విసిగిపోయి ఉండి వారి పట్ల కోపంగా ఉంటే అప్పుడు దేవాతి దేవుడు ఆయనకి బుద్ధి చెప్పటానికి మొలిపించి వాడిపోయేలా చేసిన ఆ యొక్క చెట్టు వల్ల ఆయన మళ్ళీ కోపగించుకుని ఏంటిది అని చెప్పి ప్రశ్నించిన తర్వాత దేవాతి దేవుడు ఇచ్చే సమాధానం ఏంటంటే, నువ్వు ఒకరోజు మొలిచి ఇంకో రోజు వాడిపోయి ఆ యొక్క చెట్టు గురించి ఎంత బాధపడితే నేను ఎంతగా ప్రేమగా సృజించుకున్న ఈ యొక్క మనుషులు నాశనం అయిపోతే నాకు ఇంకెంత బాధగా ఉంటుంది. అటువంటి విధంగా ఆ యొక్క మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే ఒక వాక్యంలో మనం చూస్తాము, ఆకాశ పక్షులను పోషించేవాడు వాటికంటే ఎంతో ఎక్కువైన నిన్ను పోషించడా అన్న ఒక మాట ఉంటుంది. సో గాడ్ లవ్స్ ద హ్యుమానిటీ సో మచ్ దెన్ ది అదర్ క్రీచర్స్, బట్ స్టిల్ క్రీచర్స్ హ్యావ్ దేర్ పొజిషన్ ఇన్ ద లవ్ ఆఫ్ ద గాడ్. ఏంటి? దేవుడు మనుషులను ఎంతగానో ప్రేమించాడు, ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక దాని యొక్క అద్వితీయ కుమారుని మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు. దానితో పాటు మనంత కాదు కానీ ఆయన యొక్క ప్రేమకి ఈ యొక్క సృష్టి కూడా పాత్ర పోషిస్తూ ఉంది. అందులో ఉన్న జీవరాశులు కూడా దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా
దేవాతి దేవుణ్ణి తన యొక్క గొంతులు విప్పి ఘనపరుస్తూ స్తుతిస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఏ హ్యూమన్స్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక మన బాధ్యత ఏంటంటే దేవుడు ఎంతో ఇష్టంగా మనల్ని ఇష్టపడిన విధంగానే మనం ఒక మనిషికి ఏ విధంగా హాని తలపెట్టకూడదని దేవుడు ఆజ్ఞ ఉందో అదేవిధంగా మనల్ని ఎంతగా ప్రేమించిన దేవాతి దేవుడు ఈ యొక్క లోకం పట్ల కూడా మనకి అటువంటి అధికారం ఇచ్చారు కానీ దాన్ని మనం దుర్వినియోగపరుచుకోవటానికి కాదు, కానీ దట్ వీ మే ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో ద క్రీచర్స్ దట్ ఆర్ బీయింగ్ ఎక్స్టింక్ట్. అంటే నోవాహు సమయంలో మొట్టమొదటిగా వాళ్ళు అటువంటి మాంసాహారాన్ని భుజించడం అన్నది మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో ఇదంతా మనకి మాంసాహారం తినద్దు లేదా ఇదంతా మనకి ఏమీ లేదు, ఎందుకంటే దేవాతి దేవుడు వీటి మీద మనకి అధికారం ఇచ్చి ఉన్నాడు, డొమినియన్ ఇచ్చి ఉన్నాడు, దాన్ని మనల్ని ఏలమన్నాడు. దాని అర్థం ఏంటంటే వాటిని ఇంకా కనిపించకుండా నాశనం చేయటం కాదు, కానీ మన యొక్క పొట్ట కొరకో లేదా మన యొక్క మనం జీవించటానికి బ్రతకటానికి కావాల్సినంత తీసుకుంటే తప్పేం లేదు. కానీ కొంతమంది ఎటువంటి ఆహారం కొరకు కాదు కానీ వాళ్ళ యొక్క అవసరతల కొరకు కానీ దాన్ని దుర్వినియోగపరచుకోవడానికి లోకంలో మనం చూస్తూ ఉంటాము. ఎన్నో నశించిపోయే జీవరాశులు, ఎన్నో నశించిపోయే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ని అంతరించుకుపోతున్నాయి ఎన్నో రకాలైన జీవరాశులు బికాస్ ఆఫ్ ద హ్యూమన్ ఎర్రర్, మనుషుల యొక్క తప్పిదం వల్ల. వీ షుడ్ రిమెంబర్ దట్ గాడ్ ఈవెన్ లవ్స్ దోస్ క్రీచర్స్. ఆ యొక్క ప్రాణాలని కూడా, ఆ యొక్క జీవరాశులను కూడా దేవాతి దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడని మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అండ్ మెనీ ఆఫ్ అస్ ఫియర్ ఫర్ దిస్ క్రీచర్స్, రైట్? చాలామంది మనం ఈ యొక్క జీవరాశుల కొరకు చాలా భయపడుతుంటాం. పాకే వాటి కొరకు, అక్కడ ఉండే వాటి కొరకు మనం చాలా భయపడుతూ ఉంటాము. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే వాటిని కూడా దేవుడే సృజించి ఉన్నారు. వాటి గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఏ విధంగా అయితే దానియేలు సింహపు బోనుల్లో భయపడకుండా ప్రార్థించగలిగాడు, అటువంటి నిశ్చయతలో దేవుడి మీద ఆధారపడి మనం జీవించగలిగాం. అటువంటి ధైర్యము మనకు ఉండాలి, ఎందుకంటే వాటి మీద మనకు అధికారం ఇచ్చాడు, వాటికి మన మీద అధికారం ఇవ్వలేదు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని మనం మార్కు సువార్త ఆఖరి అధ్యాయంలో ఆఖరిలో కొన్ని మాటలు చూస్తాం. చూడండి, మార్కు సువార్త 18 చూడండి. పాములను ఎత్తి పట్టుకొందురు, అది మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. సో ఇక్కడ మనం పౌలు గారికి కూడా ఇటువంటి సంఘటన ఒకటి ఆల్రెడీ ఈ యొక్క వాక్యం యొక్క నెరవేర్పు మనం పౌలు గారి యొక్క జీవితంలో మనం చూస్తాము. పౌలు గారు ఇటువంటి విధంగానే పాము ఆయన్ని చుట్టినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పాము కాటుకి వీళ్ళు చచ్చిపోతారు, ఆ పౌలు గారు చచ్చిపోతారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ పని అయిపోయింది, ఇంకా పౌలు గారు పని అయిపోయిందని చెప్పేసి అనుకుంటారు. కానీ దేవుని యొక్క కృపయందు ఆ యొక్క సర్పము ఆయనకి ఎటువంటి హాని తలపెట్టదు. ఇటువంటి విధంగా నిజముగా దేవుడి యందు విశ్వాసం ఉంచువారు ఉంటారు. మనం భయపడాల్సింది మన యొక్క శరీరాన్ని నాశనం చేసే వాటి కొరకు కాదు, కానీ మన ఆత్మని శరీరాన్ని రెండింటిని నాశనం చేయగలిగిన దేవాతి దేవునికి మాత్రమే. ఆయన యందు భయభక్తులు మనం ఉంచగలిగితే ఇంకా దేనికి భయపడాల్సిన అవసరము మనకు ఉండదు. దాన్ని బట్టి చిన్న చిన్న పాకే పురుగులకి కానీ, చిన్న చిన్న వాటి కొరకు కానీ, బల్లిల కొరకు కానీ, లేదా కుక్కల కొరకు, పిల్లిల కొరకు ప్రతిదానికి భయపడటం అన్నది అనవసరం అన్నది ఇంకోసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అండ్ దీంతోపాటు ఆ యొక్క ఇంకోటి ఏంటంటే దేవాతి దేవుడు ఆకాశ విశాల ముందు ఆ యొక్క జీవరాశులు అనగా ఎగిరే పక్షులన్నింటినీ దేవాతి దేవుడు సృజించారంట. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఒకసారి చూడండి, ఆదికాండము మొట్టమొదటి అధ్యాయము 20 నుండి 23 వచనముల్లో మనం మొట్టమొదటిగా జీవము కలిగిన 20వ మాట చూడండి. దేవుడు జీవము కలిగి చెల్లించు వాడిని జలములు సమృద్ధిగా పుట్టించును కాకనియు
పక్షులు భూమిపైన ఆకాశ విశాలను ఎగురును కాకని పలికిన. చూసారా, మొట్టమొదటి మాట జీవము కలిగి చలించు వాటిని. అంతకుముందు ఈ యొక్క చెట్లలో వాటిలో జీవము లేదా అంటే వాటికి జీవం ఉంది, కానీ దేర్ ఇస్ నో కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే బుద్ధి కలిగి లేవు అవి. కానీ ఈ యొక్క జీవరాశులు ఏవైతే ఉన్నాయో, పక్షులు ఏవైతే ఉన్నాయో, పాకే వాటి ఏమైతే ఉన్నాయో, మనం మనుషులు ఏ విధంగా ఉన్నామో మనందరికీ ఒక బుద్ధి కలిగి మనం ఉన్నామన్నమాట. మనకి చలనం అన్నది ఒకటి ఉందన్నమాట. మనకి ఏదైనా గాయం అయితే మనకి బాధ నొప్పి అన్నది మనకి కలుగుతాయి అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క జీవరాశులకు కూడా నొప్పి, బాధ, ఆకలి, ఈ వేదన, బాధ, అది ఏడుపు, అవన్నీ వాటికి కూడా కలుగుతూ ఉంటాయని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉంటాము. దాన్ని మొట్టమొదటిసారిగా జీవము కలిగిన వాటిని 5వ దినమున దేవాతి దేవుడు సృజించటం అన్నది మనము చూసుకుంటూ ఉంటాము. దాని తర్వాత అక్కడ మనకి సముద్రములో చలించు వాటిని జలముల సమృద్ధిగా పుట్టించును గాకనియు, పక్షుల భూమిపైన ఆకాశ విశాలంలో ఎగురును గాకనియు పలికెను. దేవుడు జలముల్లో వాటి జాతి ప్రకారము జలముల సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగిన చలించు వాటినన్నిటినీ దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను, అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ మనం ఒకటి చూస్తున్నాము, మహా విశాలంగా ఉండే చేప అన్నమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దాన్నే హెబ్రూ భాషలో టానిన్ అన్న మాటగా పిలిచారు. దాన్ని ఎక్కువగా దేనికి వాడతారంటే, ఆ యొక్క మనం చాలాసార్లు వాక్యంలో సీ డ్రాగన్ లేదా చాలా పెద్ద బీస్ట్గా, లేకపోతే చాలా పెద్ద జీవరాశిగా మనం చూసుకుంటూ ఉంటాం ఆ మాటని. అటువంటి మాటతోనే ఇక్కడ సంబోధించడం అన్నది జరిగింది. అటువంటి గొప్ప గొప్ప జీవరాశులను కూడా దేవుడు సృజించి ఉన్నాడంట. ఇదంతా మనము మొట్టమొదటి అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు మనకేం గుర్తు రావాలంటే, దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎవల్యూషన్. ఎవల్యూషన్ అన్నది ఏం చెప్పిద్దంటే, చిన్న జీవరాశుల నుంచి పెద్ద జీవరాశుల నుంచి ఇంకా పెద్ద జీవరాశులు, అలాగా కాంప్లెక్స్ బీయింగ్స్ సింపుల్ బీయింగ్స్ నుంచి వచ్చిద్దని చెప్పిద్ది. కానీ ఇక్కడ మనకి వాక్యంలో ఒకేసారి పెద్ద చేపని మనము మొట్టమొదటి వచనాల్లో, అంటే చిన్న జీవులు పెద్ద జీవులు కలిసి జీవించటం అన్నది మనం ఇక్కడ వాక్యం బట్టి మనం చూసుకుంటూ ఉన్నాము. సో ఎప్పుడో ఇవి చిన్న జీవరాశులుగా మొదలయ్యి ఇంకో జీవరాశిగా ఇది మారలేదు, కానీ అన్నిటినీ దేవుడు తమ జాతుల ప్రకారము ముందుగానే దేవుడు నిర్ణయించి విభజించాడు. దిస్ షుడ్ బి నోటెడ్. దేవుడు ఒక జాతి నుండి ఇంకో జాతిని ఉత్పత్తి చేయలేదు, కానీ తమ జాతుల ప్రకారము ముందుగా దేవుడు సృజించి విభజించాడు. తమ జాతి ప్రకారము అవి తిరిగి రీప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని ముందుగానే నియమించి వాటిని సృజించాడు. సో దేని జాతి ప్రకారము అది దాన్ని తిరిగి రీప్రొడ్యూస్ చేయటం అన్నది జరుగుతూ వచ్చింది. అర్థమైందా? సో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ యొక్క చార్ట్ ప్రకారము మనకేమని ఉంటుందంటే, సైన్స్ ప్రకారము, ఆ ఎవల్యూషన్ థియరీ ప్రకారము ముందుగా దేవుడు ఈ యొక్క ఫస్ట్ నీటిలో జీవముని అన్నదాన్ని సృజించడం అన్నది, దాని తర్వాత భూమి మీద ఉన్న ఈ యొక్క చెట్లన్నీ మొలిపించటం అన్నది, దాని తర్వాత ఆకాశ పక్షులు ఈ యొక్క నీటిలో ఉన్న చేపలు కాస్త మెల్లగా ఆకాశంలోకి ఎగిరినాయి అని చెప్పేసి ఆ యొక్క ఎవల్యూషన్ చెప్పింది, విచ్ ఈజ్ అటర్ నాన్ సెన్స్. అదంతా తప్పుడుదని మనము గత వారాల్లో మనం నేర్చుకున్న వాటిలో ఎవల్యూషన్ ఎంత అబద్ధమో మనం నేర్చుకున్నాము. ఆదికాండం మనకేం నేర్పిస్తుందంటే, ముందుగా ఈ యొక్క మొక్కలు భూమి మీద సృజింపబడి ఉన్నాయి. దాని తర్వాత ఒకేసారి ముందుగా మొక్కలు సృజింపబడిన నెక్స్ట్ క్రియేషన్ ఏంటంటే, ఒకేసారి ఆకాశ పక్షులు, జలములలోని జీవరాశులు, ఈ భూమి మీద పాకేవి తిరిగే జీవరాశులన్నిటినీ
దేవాతి దేవుడు ఒకేసారి సృజించటం అనేది మనం చూసుకుంటూ ఉన్నాము, తమ తమ జాతుల ప్రకారము. సో మన యొక్క యానిమల్స్ చూడండి, అక్కడ యానిమల్స్ది చూసి 22, 23 మనం చదివినట్టయితే, దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు పక్షుల భూమి మీద విస్తరించునుగాకనియు వాటిని ఆశీర్వదించెను. ఈ మాటలో మనం ఏం చూస్తామంటే, గాడ్ హ్యాస్ గివెన్ ఎ బ్లెస్సింగ్ దట్ దే క్యాన్ రీప్రొడ్యూస్. అంటే అవి ఫలించి అభివృద్ధి చెందగలిగేవి, వాటికి ఆది నుండి దేవుడు ఒక బహుమానంగా ఇవ్వటం అన్నది మనం చూస్తాం. ఏ విధంగా అయితే మనుషులు అభివృద్ధి చెందగలరో, ఏ విధంగా అయితే మనుషులు ఫలించి అభివృద్ధి చెందగలరో, అదేవిధంగా మిగిలిన జీవరాశులు కూడా ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు సృష్టిలో అటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని నియమించి ఉన్నాడు. వాటిని కూడా దేవుడు దీవించినట్టు మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాము. సో మనం ఇందాకేం చూసాము, గాడ్ ఈవెన్ లవ్స్ హిస్ క్రియేషన్ అండ్ గాడ్ బ్లెస్సెస్ హిస్ క్రియేషన్. దేవుడి యొక్క సృష్టిని ఆయన దేవుడుగా ప్రేమిస్తున్నాడు, దాన్ని నాశనం చేసే అధికారం మనకు లేదు. యాజ్ వెల్ ఆయన సృజించుకున్న జీవరాశులను కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. సో ఫైనల్లీ this always brings us to the concept of whether it is evolution or else whether it is God's creation. Evolution is always a false one which claims and whose claims are always under the false theory. కానీ నిజమైన దేవుని యొక్క సృష్టి యందు ఇవన్నీ చాలా అందముగా సృజించబడటం అన్నది మనం చూసుకుంటూ ఉన్నాం. సో లాస్ట్గా 24th and 25th వర్స్ కూడా మనం చదువుకుందాము. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకనియు పలికెను, ఆ ప్రకారమాయను. దేవుడు ఈ జాతుల ప్రకారము అడవి జంతువులను, ఈ జాతుల ప్రకారము పశువులను, ఈ జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను, అది మంచిదని దేవుడు చూచెను. దేవుడి యొక్క సృష్టిలో అది సింహమైనా, పులి అయినా, బొద్దింకైనా, లేకపోతే అది గబ్బిలమైన దేవాతి దేవుని యొక్క సృష్టిలో భాగమే. దేవుడు వాటన్నిటినీ చాలా అందముగా ఉన్నాయని చెప్పి సృజించి ఉన్నారు. కానీ అవంటే మనకెందుకు భయం వస్తుందంటే, మనము వాటికి ఎందుకు భయపడతామంటే, దాని తర్వాత జరిగిన క్రియల వల్ల. దేవుడు ముందుగా సృజించినప్పుడు సమస్తము అందముగా ఉన్నది. ఇటువంటి విధంగానే యెషయా గ్రంథంలో మనం చూస్తాము, దేవుని యొక్క 2వ రాకడ సమయంలో అంట, తల్లి యొక్క బిడ్డలు వెళ్ళి సింహాల పక్కన సింహాల జూలుతో ఆడుకుంటారంట. సో దేర్ విల్ బి ఏ పీస్ అండ్ దేర్ విల్ బి ఏ హార్మనీ దట్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. శాంతి సమాధానాలు అన్నవి ఒకానొక దినమున దేవుని యొక్క 2వ రాకడ సమయమున ఇవన్నీ నెలకొల్పబడతాయి. అటువంటి అడవి క్రూర జంతువులను చూసి భయపడాల్సిన దినములు పోతాయి. ఆ దినములలో వాటితో చక్కగా ఆనందంగా, సంతోషంగా పెంపుడు జంతువుల వలె ప్రవర్తించే దినములు మళ్ళీ తిరిగి వస్తాయి. దేవుడు ముందుగా సృజించినప్పుడు ఆదాము అవ్వగారు ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు సమస్తము అంత అందముగా ఉన్నది. కానీ మనుషుల యొక్క తిరుగుబాటు ద్వారా, మనుషుల యొక్క పాపము ద్వారా, మనుషులు చేసిన అటువంటి నీతి మారిన పని వల్ల ఏం జరిగిందంటే, అటువంటి పీస్, హార్మనీ, అటువంటి శాంతి సమాధానము ఆ యొక్క జంతువుల మధ్య, మనుషులకి జంతువుల మధ్య అంతా కోల్పోయాం.
సృష్టికి, ఆ సృష్టిలో భాగమైన మనకి దాని మీద ఆధిపత్యం మనకి దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనము కోల్పోయాము. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యందు మనకి అటువంటి గొప్ప వాగ్దానం ఏదైతే ఉందో, ఆ యొక్క దేవుని యందు మనం మారు మనసు పొందుకున్న తర్వాత ఆ యొక్క రక్షణలో we will be having that harmony again on this earth. ఈ లోకంలో మనకి తిరిగి అటువంటి శాంతి సమాధానాలు తిరిగి మనం చూస్తామంట. There will be no more enmity or there will be no more fraction between those wild animals and between us. పాపానికి చాలా చెల్లా చెదురైపోయినాయి. మనుషుల యొక్క రక్షణ కోల్పోయారు. మనుషులు చాలా కష్టపడాల్సిన అవసరం దొక్కింది. మనుషులు ఈ లోకంలో ఎన్నో కుయుక్తులకు లోనైపోయి ఉంటారు. దానిలో అటువంటి పాపానికి ఒక పాపానికి జీతం మరణం అయి ఉండగా, అటువంటి పాపానికి ఇంకో ఫలితమే ఈ యొక్క శాంతి సమాధానాలు జంతువులకి మనుషులకి లేకపోవటం. మనుషులు అటువంటి జంతువులను చూసి భయపడటం. కానీ రక్షింపబడిన వారిగా, దేవాతి దేవుడి యందు విశ్వాసం ఉంచిన వారిగా ఇటువంటి జంతువుల యందు మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటి అధికారము వాటి చేతిలో లేదు, కానీ దేవాతి దేవుని చేతిలో ఉన్నాయి. ఏ విధంగా అయితే దానియేలు భయపడలేదో, ఆ యొక్క సింహపు నోరు కట్టివేయబడిందో, సంసోను ఎదిరించి అటువంటి సింహాన్ని గెలవగలిగాడో, అటువంటి గొప్ప నిరీక్షణ మనకి దేవుని యందు ఉంది, రక్షింపబడిన వారికి మాత్రమే. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా ఈ యొక్క శరీరాన్ని ఏం చేస్తాయా అని చెప్పి భయపడేవారు ఇంకా ఈ యొక్క దినముల్లో మన మధ్యనే ఉంటూ ఉన్నారు. కానీ రక్షింపబడిన వారు మాత్రము శరీరాన్ని నాశనం చేసే వాటికి భయపడరు, కానీ ఆత్మని, శరీరాన్ని నాశనం చేయగలిగిన దేవాతి దేవునికి మాత్రమే భయపడతారు. And also God says He has given us a spirit of not timidness. భయపడే ఆత్మని దేవాతి దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ దేవాతి దేవుడు మనకి ఇచ్చినది ధైర్యముగా నుండు ఆత్మను. సో లెట్స్ ఆల్ ప్రే. ఇంకా ప్రార్థన చేసుకుని ముగించుకుందాము. Our Heavenly Father, Lord, we thank you, we praise you for this time that you have been with us. Lord, you have given your presence. Father, for that we worship you and we praise you. నిజముగా తండ్రి, ఈ యొక్క సభ్యమంతట్లో నీవు నడిపించిన దానికి నీకే స్తుతులు. దేవా, నేర్చుకున్నది తండ్రి మర్చిపోకుండా ఇంకొక సమయమున కూర్చొని దేవా ఇంకొకసారి దాన్ని నెమరు వేసుకునే అవకాశం మాకు దయచేయండి తండ్రి. మేము నేర్చుకున్నది జ్ఞాపకం చేసుకునేలాగా మాకు సహాయం చేయండి. దుష్టుడు దొంగిలించకపోకుండా మమ్మల్ని కాపాడండి. అవును దేవా, ఇటువంటి సృష్టిలో సమస్తాన్ని సృజించిన వాడు నీవై ఉండగా, నీ యందు తండ్రి మేము భయభక్తులతో నిన్ను తండ్రి సేవించే జీవితాన్ని జీవిస్తూ ఉండగా దేవా, దేని కొరకు మేము భయపడాలయ్యా దేవా, నీ యొక్క ఆజ్ఞలు తండ్రి ఏమీ జరగదని చెప్పి అటువంటి గొప్ప నిరీక్షణలోనికి తండ్రి, అటువంటి మారు మనసు అనుభవంలోనికి నీవే నడిపించు. ఎవరైతే తండ్రి అటువంటి అవకాశం లేక దేవా ఇటువంటి లోకంలో ఇంకనూ జీవిస్తూ ఉన్నారు దేవా, నీవు ఆధిపత్యం ఇచ్చి ఉండగా, నీవు అధికారం ఇచ్చి ఉండగా తండ్రి ఇంకనూ తండ్రి జీవరాశుల పట్ల భయపడుతూ జీవిస్తూ ఉన్నారు దేవా. అటువంటి వారి యొక్క జీవితంలో అటువంటి గొప్ప కార్యము నీవు జరిపించు దేవా. వారిని అందు ధైర్యం కలిగి నిబ్బరం కలిగి జీవించేలాగా తండ్రి నీవే సహాయం చేయండి. పెరిగి ఆత్మను నీకు దయచేయలేదు, కానీ తండ్రి ధైర్యముగా ఉండు అటువంటి ఆత్మను నీకు దయచేసి తండ్రి అటువంటి ధైర్యంతో దేవా, మేము నీ యందు తండ్రి ఆత్మని శరీరాన్ని రెండు నాశనం చేయగలిగిన నీ యందు మేము భయపడటానికి, నీ యందు భయపడితే తండ్రి ఇటువంటి లోకంలో ఈ యొక్క సృష్టిలో సృష్టికర్తకి భయపడిన వారు సృష్టికి భయపడని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేస్తుంటే దేవా, నీవే అటువంటి విశ్వాసాన్ని బలపరిచి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క రాత్రి వేళ మేము నిద్రించే సమయంలో మాకు సుఖమైన నిద్రను గ్రహించి రేపు దేవుని తండ్రి నీకు పాదసన్నిధికి వచ్చిన సహాయం చేయండి. వేసేవారికి మేము నామములో ప్రార్థిస్తూ వెళ్ళినాం తండ్రి. ఆమె